ఇప్పుడు కన్నప్ప వల్ల రాజాసాబ్కి పెద్ద డిసార్డర్ అయితే పడబోతుంది భయ్య. అదెందుకు నేనైతే చెప్తాను. ఫస్ట్ అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. రాజాసాబ్ మూవీ డైరెక్షన్ ఏమో మారుతి అంటేనే మనకి ఫన్ అండ్ ఎమోషనల్ థింగ్ ఉంటుంది. ప్రభాస్ ఏమో మళ్ళీ మిర్చి లుక్ లాగా కనబడబోతున్నారు. అండ్ సెకండ్ది ఏమో భూతాల రాజు లాగా అయితే కనపడబోతున్నాడు. ఈ మూవీ మాత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే నెక్స్ట్ ఇయర్ April 10th అయితే రిలీజ్ అవ్వబోతుంది. అంటే 2025. దీనిలో ఏముందిరా భయ్యా అంటే ఫుల్ ల్యాగ్ చేస్తున్నావు తప్పించి ఏం లేదు మాకండి. ఇప్పుడే డీటెయిల్కి వెళ్ళిపోదాం. కన్నప్ప మూవీ మంచు విష్ణు అండ్ మోహన్ బాబు అండ్ పెద్ద యాక్టర్స్ నటిస్తున్నారు. దీనిలో ప్రభాస్ అయితే కనుక కానీ రోల్ అయితే చేస్తున్నారు. అదేంటి మనకైతే చెప్పలేదు. ఈ మూవీ నుంచి అఫీషియల్ అయితే కనుక ఒక పోస్టర్ వదిలేరు. ఆ పోస్టర్లో ఏం మెన్షన్ చేస్తుందంటే నెక్స్ట్ ఇయర్ April 25th అయితే కనుక ఈ మూవీ రానుంది అని అయితే కనుక మనకి తెలియజేశారు. ఇప్పుడైతే కనుక రాజాసాబ్ మళ్ళీ కన్నప్ప మూవీ అయితే క్లాస్ అవ్వచ్చు, లేకపోతే ఈ లోపల రాజాసాబ్ హిట్ అయితే అవ్వుతుంది, లేకపోతే ఇంకా డిస్టార్జరే. ఒకవేళ రాజాసాబ్ మాత్రం హిట్ అయ్యి మళ్ళీ మంచి టాక్ వచ్చి బ్లాక్ బస్టర్లో కలెక్షన్స్ దూసుకెళ్తుంది అనుకోండి, అప్పటికైతే కన్నప్పకి ఎక్కువ థియేటర్స్ ఉండవు. ఒకవేళ ఈ మూవీ డిసార్జర్ లేకపోతే ఆదిపురుష్ లాగా ఫెయిల్ అయింది అనుకోండి, మళ్ళీ ఇప్పుడు రామాయణం మహాభారతం అని తీస్తారు. ప్లీజ్ దయచేసి కన్నప్ప మూవీని హిట్ చేయండి. మళ్ళీ మంచు విష్ణు అన్న మళ్ళీ ఈ మూవీస్ తీస్తే మనం చూడలేము. ఆఫ్టర్ ఆల్గా అయితే కనుక కన్నప్ప మూవీ స్టోరీ లైన్ బాగుంటే కనుక హిట్ అయ్యిద్ది, లేకపోతే రాజాసాబ్ దూసుకెళ్తూ ఉంటుంది. కానీ ఆఫ్టర్ ఆల్ మన మంచు విష్ణు అయితే కనుక ఎక్కువ థియేటర్స్ తీసుకుంటాడు కన్నప్పకి అయితే కనుక. ఈ మూవీకి ఫస్ట్ రోజు కలెక్షన్స్ అయితే బాగానే రావచ్చు రాజాసాబ్ దాటి, కానీ సెకండ్ రోజు థర్డ్ రోజు అలా అయితే కనుక రాదు. కన్నప్ప మూవీకి వెళ్ళేది ముగ్గురు మంచు విష్ణు ఫ్యాన్స్ అండ్ ఇప్పుడు బర్త్డే వాళ్ళు అయితే వెళ్ళచ్చు. ఇంకోటేమో ప్రభాస్ ఫ్యాన్స్. ఆ 5 minutes గ్లిమ్స్కే మనం చూడండి ట్రీజరే అట్లా వచ్చి అట్లా వెళ్ళినందుకే ట్రీజర్కే కల వచ్చింది. చూద్దాం మరి రాజాసాబ్ ఎలా ఉంటుందో, కన్నప్ప మూవీ ఎలా ఉంటుందో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.